derivation of van der Waals reduced equation. So already మనం లాస్ట్ క్లాస్ లో వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేసుకున్నాం. వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ డిరైవ్ చేసుకున్నాం. సో ఏమి ఈక్వేషన్? P ప్లస్ A బై V స్క్వేర్, P ప్లస్ A బై V స్క్వేర్ ఇంటూ V మైనస్ B is equal to RT. So P plus A by V square into V minus B is equals to RT. So మీరు ఆ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ లో ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయి చూడండి. P plus A by V square into V minus B is equals to RT. ఎన్ని ఉన్నాయి కాన్స్టాంట్స్ ఆ ఈక్వేషన్ లో? చెప్పండి, మొగలు చెప్పండి. ఎన్ని కాన్స్టాంట్స్ ఉన్నాయి? 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి కదా. సో రాసుకోండి, ఈక్వేషన్ వేసి వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ P ప్లస్ A బై V స్క్వేర్, P ప్లస్ A బై V స్క్వేర్ ఇంటూ V మైనస్ B is equal to RT. P plus A by V square into V minus B is equal to RT. So this is van der Waals gas equation. So in this equation, in this equation, small a, comma small b, comma capital R. Small a, small b, capital R. Overall 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి. 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి కదా. సో వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ లో 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి. వాయిస్ వినిపించలేదు మేడం. వాయిస్ వినిపించలేదా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుందా ఏమ్మా? సో 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి, A, B, క్యాపిటల్ R. సో ఈ వాన్ డర్ వాల్స్ గ్యాస్ కాన్స్టాంట్స్ 3 ఉన్నాయి కాబట్టి ఒక ఈక్వేషన్ లో 3 కాన్స్టాంట్స్ ఉంటే సో ప్రెషర్ ను డిటర్మైన్ చేయాలనుకోండి. సో వాల్యూము, టెంపరేచర్, లేదు వాల్యూమ్ ను డిటర్మైన్ చేయాలంటే ప్రెషరు, టెంపరేచర్. సో ఇట్లా 3 పారామీటర్స్ ఉన్నాయి, ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్. సో మనము ఈ ఈక్వేషన్ యూజ్ చేసి, ఇప్పుడు కూడా వినిపించలేదు, నేను ఫుల్ పెట్టినాను వాల్యూమ్ ఫుల్ ఉందమ్మా. వినిపిస్తుంది అమ్మా, నేను వాల్యూమ్ ఫుల్ ఉంచినాను. సో మీ ల్యాప్టాప్, మీ సెల్ ఫోన్స్ లోనూ మీ ల్యాప్టాప్స్ లోనూ ప్రాబ్లం ఉంటుంది. నేను వాల్యూమ్ అయితే 100 ఉంచినాను. 100 ఉంది, వాల్యూమ్ ఫుల్ ఉంది. హండ్రెడ్ ఉందమ్మా వాల్యూము. సో వాల్యూమ్ ప్రాబ్లం లేదు, మీదే ప్రాబ్లం అక్కడ. సో ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ 3 పారామీటర్స్ లో ఒక పారామీటర్ ను నేను ఐడెంటిఫై చేయాలి లేదా డిటర్మైన్ చేయాలంటే సో ఇక్కడ ఆల్రెడీ 3 కాన్స్టాంట్స్ ఉన్నాయి. సో నాకు టు నో అబౌట్ లేదా టు డిటర్మైన్ ఎనీ ఆఫ్ ద 3 పారామీటర్స్, సో ఏదో ఒక పారామీటర్ ను ఫైండ్ అవుట్ చేయడము ప్రాబ్లం అయింది. సో కాబట్టి ఏం చేసినారు అంటే వాన్ డర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ ను రెడ్యూస్డ్ స్టేజ్ కు తెచ్చినారు. దాన్నే తెలుగులో క్షయీకృత లేదా
లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్ అంట. లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. సో వాట్ ఈస్ మెంట్ బై కరస్పాండింగ్ స్టేట్? సో లా ఏం చెప్తుంది? సో ఆ లాను యూజ్ చేసి మనము వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ ను రెడ్యూస్డ్ స్టేట్ లోకి ఎట్లా తీసుకొని వచ్చినాం ఆ లాను అనేది సో ఈ రోజు క్లాస్ లో చూద్దాం. సో హెడ్డింగ్ రాసుకోండి, లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్. సో ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయి? స్మాల్ a, స్మాల్ b, capital R. So in the van der Waals equation, the constants a and b cannot be measured directly. So therefore, van der Waals equation is not applicable to all gases, and in order to make it so, these constants must be removed. అంటే నువ్వు ప్రతి గ్యాస్ మాలిక్యూల్ కు H2 గ్యాస్ మాలిక్యూల్ కు, లేదు హీలియం గ్యాస్ మాలిక్యూల్ కు, లేదు ఆక్సిజన్ గ్యాస్ మాలిక్యూల్ కు, సో ఇట్లా ఒక్కొక్క గ్యాస్ మాలిక్యూల్ కు ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి, ఏబి వాల్యూస్. సో ఈ వాల్యూస్ లిటరేచర్ లో ఉన్నాయి అని చెప్పినాను. సో ప్రతి మారు మనము దాన్ని ట్రేస్ అవుట్ చేసుకోవాలి, లేదా థియరిటికల్ గా ఉన్న వాల్యూస్, ప్రాక్టికల్ గా ఉన్న వాల్యూస్ ఓకేనా కాదా. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మనకి ఏమో తెలిస్తే గ్యాస్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఏ అండ్ బిని డిటర్మైన్ చేయడమే ఒక టాస్క్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ఫార్ములాలో ఉన్న ఈ ఏ అండ్ బిని రిమూవ్ చేసి సో ఈక్వేషన్ మనం మాడిఫై చేసి వేసుకుంటాం. సో దాన్నే రెడ్యూస్డ్ ఈక్వేషన్ అంటున్నాం, రెడ్యూస్డ్ ఈక్వేషన్. సో దీస్ కాన్స్టెంట్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్. సో in 1881, Van der Waals showed that if pressure, volume, and temperature of a gas are taken as corresponding fractions of critical pressure, critical volume, and critical temperature, so another important generalization known as law of corresponding states devoid of the concentration constant values, that is A and B, may be obtained. అంటే సో ప్రెషర్ ను క్రిటికల్ ప్రెషర్ తో వచ్చిన రేషియోను రెడ్యూస్డ్ ప్రెషర్ అనుకుంటే, వాల్యూమ్ టు క్రిటికల్ వాల్యూమ్ రేషియో రెడ్యూస్డ్ వాల్యూమ్, టెంపరేచర్ క్రిటికల్ టెంపరేచర్ రేషియో ఈస్ రెడ్యూస్డ్ టెంపరేచర్ గా అజ్యూమ్ చేసుకొని PV is equals to లేదా P plus A by V square into V minus B is equals to RT ఫార్ములాలో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని సో మనం ఒక రెడ్యూస్డ్ ఈక్వేషన్ ను డిరైవ్ చేసుకుంటాం. ఆ రెడ్యూస్డ్ ఈక్వేషన్ లో కాన్స్టెంట్స్ A ను B ను రెండింటిని రిమూవ్ చేస్తున్నాం. సో కాన్స్టెంట్స్ ను మనకు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉండే కొద్దీ ఆ డెరివేషన్ యూజ్ చేసి మనకు కావలసిన డేటాను మనం కలెక్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది, కావాల్సిన డేటాను కలెక్ట్ చేయడము ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఆ ఈక్వేషన్ ను వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ ను మరి వాన్ డెర్ వాల్స్ సైంటిస్ట్ అయిన 1881 లో మరొక ఈక్వేషన్ ఆయన డిరైవ్ చేసినారు, దాన్ని రెడ్యూస్డ్ ఈక్వేషన్ అంటారు. సో మనకు ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ లో ఒక వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఎగ్జాంపుల్ కు ప్రెషర్ రావాలంటే వాల్యూమ్, టెంపరేచర్ వాల్యూస్ ను నేరుగా ఆ రెడ్యూస్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రెషర్ ను తెచ్చుకోవచ్చు. లేదు వాల్యూమ్ కావాలనుకుంటే ప్రెషర్, టెంపరేచర్ ను సబ్స్టిట్యూట్ చేసి వాల్యూమ్ ను తెచ్చుకోవచ్చు. అంటే ఎనీ ఆఫ్ ద టూ వాల్యూస్ నోన్ వాల్యూస్ అయితే, సో రెండు విషయాలు తెలిసి ఉంటే మూడవది మనము ఆ ఈక్వేషన్ యూజ్ చేసి వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే మనం వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ చూస్తే టూ వాల్యూస్ తెలిసినప్పటికీ ప్రెషర్, వాల్యూమ్ తెలుసు, నాకు టెంపరేచర్ తెలియదు అనుకోండి. సో ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాము అంటే ఏ కాన్స్టెంట్ వాల్యూ తెలిసి ఉండాలా, బి కాన్స్టెంట్ వాల్యూ ఎంతో తెలిసి ఉండాలి. సో కాబట్టి అది ప్రాబ్లమాటిక్ అవుతోందని వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ను రెడ్యూస్డ్ స్టేట్ లో తీసుకురావడానికి ఒక లాను డిఫైన్ చేసినాడు, దాన్ని లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్ అంట. సో లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్ నే తెలుగులో వాయువుల అనురూప స్థితుల నియమము, వాయువుల అనురూప స్థితుల నియమం చెప్తుంది. ఏం చెప్తుంది ఈ అనురూప స్థితుల నియమము అంటే, సో ఏవేని రెండు వాయువు యొక్క
ఏవేను ఈ రెండు పారామీటర్స్ తెలిసి ఉంటే మూడవ దాన్ని నిర్ణయించడము సులభతరం. సో రెండింటిని బేస్ చేసుకొని, రెండు విషయాలను ఆధారంగా చేసుకొని మూడవ దాన్ని నిర్ణయించవచ్చు అని చెప్తుంది. సో దానికి మనము లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్ ఈక్వేషన్ లేదా రెడ్యూస్డ్ ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి సో మనము క్రిటికల్ వాల్యూస్ ను కూడా యూజ్ చేస్తున్నాం. పిసి, విసి అండ్ టిసి, పిసి, విసి అండ్ టిసి వాల్యూస్ ను కూడా యూజ్ చేసి మనము ఈ రెడ్యూస్డ్ ఈక్వేషన్ ను డిరైవ్ చేస్తాం. సో ఇది షార్ట్ నోట్స్ కు అడుగుతున్నారు, లేదా ఎస్ఏకి అడిగితే రెండు షార్ట్ నోట్స్ కలిపి ఎస్ఏకి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి కరెస్పాండింగ్ స్టేట్ అంటే ఏమో చెప్పిన, రెడ్యూస్డ్ ఫార్మ్ అంటే ఏమో డిఫైన్ చేసినాము. సో ఇప్పుడు నేరుగా డెరివేషన్ స్టార్ట్ చేస్తాం. సో రాసుకోండి. పి బై పిసి ద రేషియో ఆఫ్ వాన్ డెర్ వాల్ ప్రెషర్ P divided by critical pressure PC. So the ratio of P by PC is equals to P by PC is equal to pi. So P by PC is equal to pi. P by PC is equal to pi. Next. So P by PC is equal to pi. పై సింబల్ నేను వేయలేను కాబట్టి పై అని రాస్తున్నా. నెక్స్ట్ వి బై విసి is equal to phi. V by VC is equal to phi. ఇక్కడ ఉంది చూడండి సింబల్. V by VC is equal to phi. ఈ సింబల్ ఏంటి? పై సింబల్ P by PC కి phi సింబల్ ఇది. నెక్స్ట్ T by TC is equal to P by TC is equal to theta symbol ఇది. So P by PC is equal to pi, V by VC is equal to phi and T by TC is equal to theta. So where ఈ pi value reduced pressure, pi value reduced volume, theta is reduced temperature. Where pi, phi and theta are known as reduced pressure, reduced volume and reduced temperature respectively. Reduced pressure theta, reduced volume phi, reduced temperature theta. Respectively. Substituting these values ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలా చూడండి. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ లో ఇక్కడ సింబల్స్ లేవు, లేకపోతే సింబల్స్ వేసినందు థీటా ఫై అని ఏం చేస్తారు అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. P by PC is equal to pi అయితే P is equal to ఎంత అవుతుంది? P is equal to PC pi. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను నేను అంతే. నెక్స్ట్ V is equal to ఏమవుతుంది? VC into pi comma T is equal to PC into
theta, theta, theta. సో ఏం చేసినా క్రాస్ మల్టిప్లై చేసినా. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ P V and T values in equation 1. సో నీ ఈక్వేషన్ 1 ఏమి? ఈక్వేషన్ 1 ఏం రాసినావు? P plus A by V square. సో P plus A by V square. ఇదే కదా నీది ఈక్వేషన్ 1, వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్. V minus B is equal to RT. సో ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 అని రాసుకోండి. సో ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ లో ఈ P వాల్యూ ఎంత? PC పై, V వాల్యూ BC phi, T వాల్యూ TC theta. సబ్స్టిట్యూట్ చేయండి. సో P ప్లస్ లో ఏం రాయాలా? P ప్లస్ లో ఏం రాస్తావు? PC పై ప్లస్ A పై V స్క్వేర్ ప్లస్ లో VC phi హోల్ స్క్వేర్ కదా. V ప్లస్ లో A బై B స్క్వేర్ కదా ఉండేది అక్కడ. స్క్వేర్ వేసిన. P ప్లస్ లో ఏం వేసినాను? PC అర్థం అవుతుందో కాలేదు? ఏమీ రెస్పాన్స్ లేదు. అవుతుంది మ్యామ్. అవుతుందన్నా? సో మీరు రెస్పాన్స్ ఇవ్వాలి నాకు, లేకపోతే మీకు వినిపిస్తోందా లేదా? వినిపిస్తుంది మ్యామ్. సింబల్స్ లేవు. సింబల్స్ ఉంటే వేసినేదు. సింబల్స్ లేవు, లేకపోతే వేసినేది సింబల్స్ ను. ఇప్పుడు ఓ పని చేద్దాం. పై ప్లేస్ లో నేను ఎక్స్ పెట్టుకుందునా? అర్థమవుతుంది? మీరు పై అనే పెట్టుకోండి. ఆ పై ప్లేస్ లో నేను ఎక్స్ పెట్టుకుంటాను, స్మాల్ ఎక్స్ పెట్టుకుంటాను. సరేనా? నెక్స్ట్ 5 ప్లేస్ లో వై పెడుతున్నాను, చిన్న వై, స్మాల్ వై. ఇంకా టీటా ప్లేస్ లో వై పెట్టుకుంటాను, అది జెడ్. సరేనా? సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే పి ప్లేస్ లో ఏం రాసినాను? పిసి ఏమా ఏం చెప్పండి? ఎవరో మాట్లాడుతున్నారు. డౌట్ ఉంటే అడగండి. సరేనా? సో పిసి ఇంటూ ఎక్స్, పి ప్లస్ లో పిసి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ప్లస్ లో ఏం రాయాలా? విసి ఇంటూ వై హోల్ స్క్వేర్. వై అంటే 5 హోల్ స్క్వేర్ ఇంటూ ఇంటూ వి ప్లస్ లో
VC ఇంటూ y, నేను y అని చెప్పినాను, నేను y అనుకుంటాను, మీరు 5 అంటారండి. V ప్లేస్ లో VC ఇంటూ y డివైడెడ్ బై ఏమి VC మైనస్ B is equal to R T ప్లేస్ లో PCZ. చూడండి ఇక్కడ వేసిండేది చూపిస్తాను. ఈ ఫామ్ లో రాసినాను. P ప్లస్ లో ఏం రాసినాను, 5 ఇంటూ PC, V స్క్వేర్ ప్లస్ లో 5 ఇంటూ VC హోల్ స్క్వేర్, ఆ స్క్వేర్ ను లోపలికి వేసుకుంటే 5 స్క్వేర్ ఇంటూ VC స్క్వేర్. నెక్స్ట్ V ప్లస్ లో 5 ఇంటూ VC మైనస్ B ఇజ్ ఈక్వల్ టు R TC theta. రాసుకోండి. సో P ప్లేస్ లో 5 PC, V ప్లేస్ లో VC 5, T ప్లేస్ లో టీటా టీసీని సబ్స్టిట్యూట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేస్తుంటే మీకు ఈ ఈక్వేషన్ వచ్చిందా? ఈక్వేషన్ వచ్చిందమ్మా? చూడండి, మీరు ఎవరు ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో మీరు వేసుకుంటున్నారు లేదు ఈ స్టెప్ అనేది నాకు ఎట్లా అర్థం అవుతుంది? బోనాల శిరీష, బోనాల అది ఏమ్మా, మీరు మాట్లాడితే కదా నాకు తెలిసేది. వింటున్నారా లేదా? నాకేం అర్థం అవుతుంది? వింటున్నాం మ్యామ్. వింటున్నారా? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వేయడానికి నాకు ప్రాబ్లం అవుతోంది. సో ఫార్ములా డెరివేషన్ లో, ఎందుకంటే పీసీ వీసీ ఇవన్నీ నేను మళ్ళా కాన్స్టాంట్ వాల్యూస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకు నేను స్లైడ్ లో చూపిస్తూ వస్తాను యారో మార్క్ తో, మీరు రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటూ రండి. సరేనా? ఎందుకంటే మీకు డెరివేషన్ మరి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను ఎక్స్ అనుకోని వై అనుకోని జెడ్ అనుకుంటే సో ఆ సింబల్స్ ఏమో మీరు మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని నేను స్లైడ్ ను చూపిస్తూ వస్తాను ఒక్కొక్క స్టెప్. సో ఏమైంది ఆ స్టెప్ చేంజ్ అవడానికి రీజన్ ఏమో కూడా చెప్తాను. అది రన్నింగ్ నోట్స్ లో యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టుగా రాసుకుంటూ రండి. 1కి 2-3 టైమ్స్ రిపీట్ చేస్తాను. సరేనా? చూడండి, ఫస్ట్ ఏం చేసిన, వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ వేసినాం. అది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. P ప్లస్ A బై V స్క్వేర్ ఇంటూ V మైనస్ P ఇజ్ ఈక్వల్ టు RT. ఇంతవరకు రాసినారు. దానికి నెంబరింగ్ ఈక్వేషన్ 1 అని పెట్టినారు. నెక్స్ట్ ఏం చేసినారు, సో రెడ్యూస్డ్ ప్రెషరు, రెడ్యూస్డ్ వాల్యూము, రెడ్యూస్డ్ టెంపరేచర్. సో రెడ్యూస్డ్ ప్రెషర్ 5, రెడ్యూస్డ్ వాల్యూమ్ 5, రెడ్యూస్డ్ టెంపరేచర్ theta. సో ఈ వీటికి ఫార్ములాస్ ఏమి, ద రేషియో ఆఫ్ వాన్ డెర్ వాల్స్ ప్రెషర్ టు క్రిటికల్ ప్రెషర్, ద రేషియో ఆఫ్ వాన్ డెర్ వాల్స్ వాల్యూమ్ టు క్రిటికల్ వాల్యూమ్, ద రేషియో ఆఫ్ వాన్ డెర్ వాల్స్ టెంపరేచర్ టు క్రిటికల్ టెంపరేచర్. సో ఇవే రెడ్యూస్డ్ ప్రెషర్, రెడ్యూస్డ్ వాల్యూమ్, రెడ్యూస్డ్ టెంపరేచర్. సో నేనేం చేసినాను, ఈ వాల్యూస్ ను వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడానికి క్రాస్ మల్టిప్లై చేసినాను. సో P ప్లేస్ లో ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 5 ఇంటూ PC, V ప్లేస్ లో 5 ఇంటూ VC, T ప్లేస్ లో theta ఇంటూ PC. ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. సబ్స్టిట్యూట్ చేస్తే P ప్లేస్ లో 5 ఇంటూ PC ప్లస్ A బై V స్క్వేర్ ప్లేస్ లో 5 స్క్వేర్ VC స్క్వేర్ ఇంటూ V ప్లేస్ లో మళ్ళా 5 VC మైనస్ B ఇజ్ ఈక్వల్ టు R ఇంటూ టీటా ప్లస్ T ప్లేస్ లో ఏం వేసినాను, TC టీటా సబ్స్టిట్యూట్ చేసినాను. ఇంతవరకు రాసుకున్నారా? ఇంతవరకు అయింది కదా. నెక్స్ట్ మనము ఆల్రెడీ ఒక
త్రీ ఈక్వేషన్స్ నిన్ననే డిరైవ్ చేసుకున్నాం. సో పీసీకి బికి రిలేషన్, సారీ పీసీకి ఏకి రిలేషను, విసికి బికి రిలేషను, టీసీకి టీసీ క్రిటికల్ టెంపరేచర్ కు ఆర్ కు రిలేషన్షిప్ ఏమో నిన్న డిరైవ్ చేసుకున్నాం. ఆ ఫార్ములాస్ ఇక్కడ రాసుకోండి. పీసీ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేసినారు కదా, అది ఈక్వేషన్ 2 అని వేయండి. పై ఇంటూ పీసీ ప్లస్ a/5² ఇంటూ VC² ఇంటూ 5VC మైనస్ B ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ థీటా టీసీ అని రాసినారు కదా, దట్ ఈస్ ఈక్వేషన్ 2 అని రాయండి. నంబరింగ్ వేసేయండి 2. నెక్స్ట్ కింద రాసుకోండి. we know that PC is equal to PC వాల్యూ ఎంత? a/27b², b² ఏనా? మ్యామ్ బి అనేది a/27b². పీసీ ఇస్ ఈక్వల్ టు మధ్య ఇక్కడ వచ్చి చూడు, నేను డిరైవ్ చేసినాం కదా. పీసీ ఇస్ ఈక్వల్ టు a/27b², విసి ఇస్ ఈక్వల్ టు 3b, పీసీ ఇస్ ఈక్వల్ టు a/27b², విసి ఇస్ ఈక్వల్ టు 3b, టీసీ ఇస్ ఈక్వల్ టు 8a/27br, 8a/27br. ఈ మూడు ఒక చోట వేసుకోండి. ఈ మూడు సో ఏవేవి? పీసీ ఇస్ ఈక్వల్ టు a/27b², విసి ఇస్ ఈక్వల్ టు 3b, నెక్స్ట్ టీసీ ఇస్ ఈక్వల్ టు 8a/27br. ఈ మూడు ఇక్కడ వేసినా నేను. ఇక్కడ వేసిన చూడండి వరుసగా. పీసీ ఇస్ ఈక్వల్ టు a/27b², విసి ఇస్ ఈక్వల్ టు 3b, టీసీ ఇస్ ఈక్వల్ టు 8a/27br. సబ్స్టిట్యూటింగ్ దీస్ రాసుకోండి. సబ్స్టిట్యూటింగ్ దీస్ పీసీ, విసి అండ్ టీసీ వాల్యూస్, substituting these PC, VC and TC values in equation 2. Substituting these values, substituting the PC, VC, TC values in equation 2. In equation 2. అంటే ఈక్వేషన్ 2 లో ఎక్కడ క్రిటికల్ వాల్యూస్ ఉన్నాయి, పీసీ, విసి, టీసీ ఉన్నాయో అక్కడ ఈ వాల్యూస్ వేసుకోవాలా. సో పీసీ ప్లస్ లో a/27b², విసి ప్లస్ లో 3b, టీసీ ప్లస్ లో 8a/27br వేసేసుకోండి. వేసుకోండి, నిదానంగా వేసుకుంటారండి. నేను చెప్తున్నా చూడండి. పై ఇంటూ పైన ఈక్వేషన్ 2 చూసుకుంటూ వేసుకుంటే ఈజీ. పై ఇంటూ పీసీ ప్లస్ లో a/27b² ప్లస్ a/5², ఆ విసి వాల్యూ ఏమి? 3b కదా. విసి వాల్యూ 3b ఇంటూ 3b వేయండి. విసి స్క్వేర్ అంటే 3b ఇంటూ 3b ఎంత? 9b². అర్థమైందా? సో పై a/27b² ప్లస్ a/5² ఇంటూ 9b². ఇక్కడికి ప్రెషర్ అంతా సబ్స్టిట్యూట్ చేసేసినాం. నెక్స్ట్ ఇంటూ 5 3b, విసి ప్లస్ లో 3b మైనస్ b, 5 ఇంటూ 3b మైనస్ b is equal to r theta. టీసీ ప్లస్ లో టీసీ వాల్యూ వేసేసేయండి. ఏమి టీసీ వాల్యూ? 8a/27 br, 8a/27br. ఆర్బి అన్న బిఆర్ అన్న ఊరికే చేసేసినారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇక్కడ చూడండి.
ఏ బై 27 బి స్క్వేర్, ఇక్కడ ఏ బై 27 బి స్క్వేర్, ఇక్కడ ఏ బై 9 బి స్క్వేర్ ఉంది, ఏ బై 9 బి స్క్వేర్. సో నేను ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, ఎల్సిఎం ఇక్కడ 27 వస్తుందా, 27 బి స్క్వేర్ ఎల్సిఎం వచ్చిందా? వినీలా, లక్ష్మి వినీలా, ఎంపీసీ వాళ్ళు ఎవరు లేరా మరి రోజు క్లాస్ లో? ఎంపీసీ వాళ్ళు ఎవరు లేరా? మేడం వచ్చినాం మేడం. లక్ష్మి, శివలక్ష్మి, ఎస్ ఏమన్నా మేడం. నువ్వు డెరివేషన్ మేడం క్వశ్చన్స్ అడుగుతూ చాలా సైలెంట్ గా ఉన్నారు ఎంపీసీ వాళ్ళు. సో డెరివేషన్స్, కెమిస్ట్రీలో డెరివేషన్స్ వచ్చినాయన్నప్పుడు ఎంపీసీ వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటారు మేడం నాకైతే నెట్ ప్రాబ్లం మేడం. నెట్ ప్రాబ్లం వచ్చేసిందా? లక్ష్మి సేమ్ ప్రాబ్లం అంట. మేడం ఎంపీసీ ఎవరు లేరా? ఇంకా ఉన్నారు మేడం. మళ్ళీ ఇంకెవరు ఎంపీసీ ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? సరే, సో యా మీడియం అయితే ఇక్కడ ఎల్సిఎం తీస్తే 27 బి స్క్వేర్ వస్తుంది. ఎల్సిఎం 27 బి స్క్వేర్ వస్తుంది. IA divided by 27 b square, 27 b square, 27 b square cancel అయిపోతుంది. IA ఇక్కడ మిగిలిపోతుంది. IA మిగిలిపోతుంది. నెక్స్ట్ a by 5 square into 9b square into 27 b square. నేను చెప్పినట్టు వేస్తే మీకు ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. ఫస్ట్ రాసుకోండి. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును మేడం. అవును మ్యామ్. అమ్మా ఇక్కడైతే నెట్ ప్రాబ్లమే లేదు, ఫుల్ ఉంది నెట్. నెట్ ప్రాబ్లం లేదు, నెట్ ఫుల్ ఉంది. నెట్ ప్రాబ్లం ఇక్కడైతే లేదు. సో మీ మొబైల్సే మార్నింగ్ నుండి క్లాస్ ఉండడం వల్ల మీకు ఎప్పుడు నెట్ ప్రాబ్లం వచ్చిందేమో. సో నేను కాలేజ్ లో తల తిరుగుతా అంటే ఇప్పుడే పర్మిషన్ అడిగి వచ్చిన ఇంటికి. మేము రెస్ట్ తీసుకుంటాం. సో మీకు క్లాస్ ఉంది కదా, అదే క్లాస్ అయిపోయాక తీసుకుంటున్నానా? డెరివేషన్ లో కింద ఎల్సిఎం 27 బి స్క్వేర్ వస్తుందమ్మా. కసాగు 27 బి స్క్వేర్ వస్తుంది. 27 బి స్క్వేర్ వస్తుంది కింద. ఈ 27 ఈ పార్ట్ చెప్తున్నాను, ఈ పార్ట్ మాత్రమే. ఇది బి స్క్వేర్ ప్లస్ a by 5 square into b square. ఈ రెండిని సింప్లిఫై చేస్తున్నది. ఈ పార్ట్ మాత్రం అంటే ప్రెజర్ ఫ్యాక్టర్ మాత్రమే సింప్లిఫై చేస్తుంది. 27 బి స్క్వేర్ ఇక్కడ ఎల్సిఎం 27 బి స్క్వేర్ అయితే పై a by 27 బి స్క్వేర్ ఇంటూ 27 బి స్క్వేర్ ఎంత అవుతుంది? 27 బి స్క్వేర్ 27 బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేమి అవుతుంది? పై a ప్లస్ a by 5 స్క్వేర్ 9b స్క్వేర్ ఇంటూ 27 బి స్క్వేర్ వేసుకోండి. నేను చెప్తున్నట్టుగా మీరు రన్నింగ్ నోట్స్ ఫాలో అయితే ప్రాబ్లం రాదు. a by 5 స్క్వేర్ 9b స్క్వేర్ ఇంటూ 27 బి స్క్వేర్. 9 మూల 27, 9 మూల 27. బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలిపోతుంది? ఆడ 3 ఇంటూ ఏ 3a 3a. సో బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. 9 మూల 5 కాబట్టి 3a by 5 స్క్వేర్ 3a by 5 స్క్వేర్ మిగిలిపోతుంది. అందరు దీన్ని సింప్లిఫై చేస్తే 5a ప్లస్ 3a by 5 స్క్వేర్ మిగిలిపోతుంది. ఇంకేముంటుంది ఇక్కడ? 27
కొట్టుకుపోయి కదా, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఇది చూడండి, 5 3b మైనస్ బి, 5 3b మైనస్ బి కామన్, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, బిని బయటికి తీయండి, బి బయటికి తీసి 3 5 మైనస్ 1 ఇక్కడ వేసిన 3 5 మైనస్ 1 బి బ్రాకెట్ బయట పెట్టుకుని బ్రాకెట్ స్టార్ట్ చేసి 3 5 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 3 5 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 27 ఉంది, 27 బి స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఏముంది ఇజ్ ఈక్వల్ టు ఇటువైపు ఇక్కడ ఒక 27 బి, సో క్యాన్సిల్ అయిపోతాయి, ఈ బి ఒక బి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న 27 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం పోతుంది, ఈ కింద పైన క్యాపిటల్ ఆరు క్యాన్సిల్ అయిపోతాయి. సో 8 ఏ బి తీటా, ఈ కింద ఉన్న ఎల్సిఎం లో ఉన్న బి పైకి వచ్చేస్తే బి అయిపోతుంది, మల్టిప్లై చేస్తుంది, కింద డివైడెడ్ బై లో ఉన్న బి పైకి వచ్చేసరికి మల్టిప్లై చేస్తుంది. సో 8ab తీటా, 8ab తీటా మిగిలిపోతుంది. సో 27 బి స్క్వేర్ లో ఈ 27 ఇక్కడ 27 క్యాన్సిల్ అయిపోయినాయి, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఒక బి ఇక్కడ ఉన్న బి క్యాన్సిల్ అయిపోయింది, అయిపోతే ఇంకో బి ఉంది కదా, అది అట్టుకుని మల్టిప్లై చేస్తే బి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి, క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ 8ab. సో ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ కామన్ గా ఏ ఉంది, సో ఏ బి ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోతే 5 + 3/5 స్క్వేర్ ఇంటూ 3 - 5 - 1 is equals to 8 beta. 5 plus 3/5 square, 5 plus 3/5 square into 3 5 minus 1, 3 5 minus 1 is equal to 8 theta. Five plus 3/5 square into 3 5 minus 1 is equal to 8 theta. So ఇది Van der Waals reduced equation. Van der Waals reduced equation. So ఏం చేస్తున్నాము అంటే రెడ్యూస్డ్ స్టేట్ ఫస్ట్ రాసుకోవడానికి p ప్లేస్ లో పై pc, v ప్లేస్ లో vc పై, t ప్లేస్ లో tc టీటా సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. నెక్స్ట్ pc కి vc కి tc కి ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే నాకు రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఫామ్ అయింది. సో ఇక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ ఈజీ. నువ్వు కామన్ గా ఏముంది, ఎల్సిఎం ఏముంది నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలు. సో 5 + 3/5 square into 3 5 minus 1 is equals to 8 theta. 8 theta. Above equation is known as Van der Waals reduced equation of state. Above equation is known as Van der Waals reduced equation of state. So then our law ko the corresponding state law ko definition raskondi. If two substances have the same raskondi, if two substances have law of corresponding state and heading పెట్టుకొని రాసుకోండి. law of corresponding state. If two substances have the same reduced temperature and pressure, they will have the same reduced volume. అంటే రెండు known అయితే
రెండు సేమ్ వాల్యూస్ ఉంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ కు మూడవది కూడా సేమే. దిస్ ఈజ్ will have the same reduced volume. Ma'am, they will తెలుగు have. మీడియం వాళ్ళు వస్తున్నారా క్లాస్ కు? మేడం ఇంకోసారి తెలుగు మీడియం వాళ్ళు మేడం చెప్పండి ma'am. They will have. If two substances have the same reduced temperature, and reduced pressure, they will have the same reduced volume. This statement is known as law of corresponding states. This statement is known as law of corresponding states or principle of corresponding states. Chalanడి, law of corresponding states. Chalu. So this statement is known as law of corresponding state. మేడం నాన్ కరెస్పాండింగ్ స్టేట్ మళ్ళీ మేడం Law of corresponding states. చాలు. సో ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి గ్యాస్ మాలిక్యూల్. రెడ్యూస్డ్ ప్రెషర్, రెడ్యూస్డ్ వాల్యూమ్, రెడ్యూస్డ్ టెంపరేచర్ లో ఒక గ్యాస్ మాలిక్యూల్ కు లేదా 2 గ్యాస్ మాలిక్యూల్స్ కు 2 పారామీటర్స్ సేమ్ ఉన్నాయనుకోండి. 5 వాల్యూ సేమ్ ఉంటే theta value కూడా సేమ్ ఉంటుందండి. theta value కూడా సేమ్ ఉంటుంది. So if the gas molecules, if they have reduced pressure and reduced temperature, if they are same, reduced volume also will be same. So this is known as law of corresponding state. అర్థమైందా? సో అదే మనము వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటే సో మనకు ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూ ఒకటి ఉంది, వాల్యూమ్ కాన్స్టెంట్ ఒక వాల్యూ ఉంది. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ 2 పెట్టుకొని నేను ఈ ఫార్ములాని లేదా ఈక్వేషన్ యూజ్ చేసి నేను పారామీటర్స్ ను డిటర్మైన్ చేయలేను. సో అందుకనే మనము వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ రెడ్యూస్డ్ స్టేట్ లో యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం రెడ్యూస్డ్ ఈక్వేషన్ అంటున్నాం. సో దీని ఇంపార్టెన్స్ ఇప్పుడే చెప్పిన. Importance of the law of corresponding states is ఏమి ఇంపార్టెన్స్ ఇది? రెండు ఈక్వల్ ఉంటే ఇంకొకటి కూడా ఈక్వల్ ఉంటుంది, అదే దాని ఇంపార్టెన్స్. అయితే వైల్ స్టడీయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్, సో ఫిజికల్ ప్రాపర్టీస్ లో కానీ కెమికల్ కాంపోజిషన్ లేదా కెమికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వేరియస్ లిక్విడ్స్, their properties should be studied at the same reduced pressure, since pressure has practically no effect on liquids. సో నీవు ఏదైనా గ్యాస్ మాలిక్యూల్స్ కు ఈ రెడ్యూస్డ్ ఈక్వేషన్ లో ఎనీ ఆఫ్ ద 2 సేమ్ ఉంటే మూడవది సేమ్ ఉన్నట్టుగానే ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని దాని ఫిజికల్ ప్రాపర్టీస్ ను, కెమికల్ కాంపోజిషన్స్ ను లేదా కెమికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లిక్విడ్స్ కు మనము ఇది అప్లికబుల్ చేసుకొని స్టడీ చేయొచ్చు. సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ లిక్విడ్ అబ్సల్యూట్ డిగ్రీస్ ఈస్ అబౌట్ 2/3 of critical temperature. Therefore we can say that the various liquids at their boiling points are very nearly corresponding states. Hence various physical properties of liquids such as molecular volume should be compared at their respective. అంటే సో మాక్సిమం ఇక్కడ ఒక 2 ప్రాపర్టీస్ తీసి చెప్తున్నారు, ఎస్పెషల్లీ బాయిలింగ్ పాయింట్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్ ఏమి అంటే, సో ఎనీ ఆఫ్ ద 2 సబ్స్టెన్సెస్ కు ఆ 2 పారామీటర్స్ అయితే మూడవది సేమ్ అన్నట్టుగా ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ ను కూడా మనము ఈ లా చేసి ఈజీగా మనం ఫిల్ అవుట్ చేయొచ్చు అని ఇంపార్టెన్స్ కింద మనం రాసుకుంటాం లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్. సో ఇది రెడ్యూస్డ్ ఈక్వేషన్, వాన్ డెర్ వాల్స్
రెడ్యూస్డ్ ఈక్వేషన్. వాన్ డెర్ వాల్స్ రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఇది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డెరివేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా డెరివేషన్ లో సో ఎందుకు అంటే దీపిక మేడం చెప్పినారు క్యాషియర్ స్టేట్ డెరివేషన్ పార్ట్ పిల్లలు కొంచెం కష్టపడుతున్నారు మేడం, అది రివిజన్ కింద చెప్పండి అని చెప్తున్నారు. అందుకని సో గ్యాషియర్ స్టేట్ డెరివేషన్స్ ఉండేది తీసుకొని చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో అదర్ యూనివర్సిటీస్ లో సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేసినారంట. అప్పుడే సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ క్లాసులే సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేసినారంట. సో మన యూనివర్సిటీ వాళ్ళే ఇంతవరకు దీని మీద ఏమి ఇది రాలేదు. మళ్ళీ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ లేదు సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేయండి అని కూడా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుకనే ఇంకా మనం ఫస్ట్ సెమ్మే రివిజన్ కు తీసుకుంటున్నాం. అర్థమైందా? ఏం డౌట్స్ లేవమ్మా? సో ఏం లేవా యశోద? ఏం డౌట్స్ లేవమ్మా? మ్యామ్ పి ఈక్వల్ టు పి కదండి మ్యామ్. పై పి ఈక్వల్ టు పై, టీసీ ఈక్వల్ టు టీటా, టీసీ టీటా. అవి పై టీటా ఆ వాల్యూస్ కాన్స్టెంట్ మేడం వాళ్ళకి. ఓకే. అంటే రెడ్యూస్డ్ స్టేట్ లో తీసుకుండేవి కాన్స్టెంట్స్. ఇంకా ఇంకేం డౌట్స్ లేవమ్మా? సో దీంతో మనకు గ్యాసెస్ స్టేట్ లో మ్యాథమెటికల్ డెరివేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ మీకు థియరిటికల్ గా ఏముంది అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఉందా? ఇది సిలబస్ లో జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఉందా లేదా? ఏమ్మా ఏం మాట్లాడరు? సో మీకు వాట్సాప్ లో యాప్సేలో సిలబస్ కూడా సెండ్ చేసినారు కదా, మళ్ళీ సిలబస్ లో ఉండేది లేదా మీకు తెలుసా తెలియదా? ఉంది కదా. సో సిలబస్ లో ఉంది కాబట్టి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. సో దేని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాము. అప్లికేషన్స్ కింద మీకు లిండే ప్రాసెస్, క్లాడే ప్రాసెస్ ఉంది. లిండే అండ్ క్లాడే ప్రాసెస్ ఏమి ఈ ప్రాసెసెస్ లో ఏ ప్రిన్సిపల్ మనం అప్లై చేసుకుంటాము. నెక్స్ట్ గ్యాస్ మాలిక్యూల్స్ మనము ఆల్రెడీ క్రిటికల్ కండిషన్స్ లో పీసీ విసి టీసీ చెప్పేటప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ సో దే స్టార్ట్ లిక్విఫికేషన్ అని చదువుకున్నాం. సో దాన్ని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ సో ఆ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని వచ్చిండేది. సో అది నెక్స్ట్ క్లాస్ లో మీకు రేపు ఉందా క్లాసు? రేపు ఉంది కదా మీకు ఫస్ట్ ఇయర్స్ కో రేపు ఉందా లేదా టైం టేబుల్ లో కెమిస్ట్రీ రేపు ఉంది కదా. సో రేపు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ మాక్సిమం స్టార్ట్ చేస్తాను. కంప్లీట్ అయితే అయ్యింది, లేదంటే ఇంకొక క్లాస్ లో అంటే 2 క్లాసెస్ లో మీకు స్టేట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఏమ్మా? సో ఈ లోపల మీరు ఆల్రెడీ మీకు నోట్స్ ఇచ్చేసిన నోట్స్ ఆల్రెడీ మీకు ఉంది కదా. సో ఇమ్మీడియట్ గా ఇప్పుడు క్లాస్ ఇంకా నెక్స్ట్ లేవు కాబట్టి ఆ కెమిస్ట్రీ నోట్స్ తీసి గ్యాసెస్ సో ప్రీవియస్ క్లాస్ లో వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్, నెక్స్ట్ క్రిటికల్ కాన్స్టెంట్స్ కు వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్స్ రిలేషన్షిప్, నెక్స్ట్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్, ఇప్పుడు చెప్పిన రెడ్యూస్డ్ ఈక్వేషన్. సో ఇవి ఒకసారి నేర్చేసుకొని ప్రాక్టీస్ చేసేసేయండి. స్లేట్ పెన్సిల్ తీసుకొని బలకం తీసుకొని ఇవి ప్రాక్టీస్ చేసేసేయండి. మేడం పీపీటీ షేర్ చేస్తానన్నారు మేడం, నిన్న షేర్ చేయలేదు. అదే ఇది అయిన తర్వాత అదేమ్మా ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత షేర్ చేద్దాంలే అని అయిపోయింది. ఓకే. ఎవరు
సో ఇది ఎంత చాప్టర్ అయిన తర్వాత షేర్ చేస్తా. ఆల్రెడీ మీకు నోట్స్ ఉంది కదా నాన్న. సో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కంటే వాళ్ళకి నోట్స్ ఇస్తూ చెప్తున్నాను. నోట్స్ ఉంది కదా, ఒకసారి చూడండి. వీళ్ళైతే నెట్ లో దండిగా ఉంది క్యాషియర్ స్టేట్ చాప్టర్ రిలేటెడ్. నెక్స్ట్ ఆ వీడియోస్ ఉన్నాయి. సో ఇవైతే యూట్యూబ్ లో ఈ వీక్ లో వీడియోస్ అప్లోడ్ చేయలేదు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఒక రోజు రోజు హెల్త్ సెట్ అయిందంటే మొత్తం అన్ని వీడియోస్ మరి 1 వీక్ వీడియోస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా యాబ్సెంట్ అయి ఉన్నా లేదు రాకపోయింటే క్లాస్ కు మిడిల్ ఆఫ్ ద క్లాస్ జాయిన్ అయి ఉన్నా వాళ్ళు ఆ యూట్యూబ్ క్లాస్ లు యూజ్ చేసుకోండి. సరేనా? ఇంకేం లేదు కదమ్మా డిస్కస్ చేసేది. ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ ప్రొసీజర్ చదువుకుంటున్నారా? ప్రాక్టికల్ ప్రొసీజర్ చదువుకుంటున్నారమ్మా? ప్రొసీజర్ చదువుకోండి. అది సడన్ గా ఒక రోజు క్వశ్చన్స్ వేస్తాను. ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఇస్తేనే మీకు ప్రొసీజర్ అర్థమైనట్టు నాకు అర్థమవుతుంది. సరేనా? ఎందుకంటే హెవీగా ఉంది కదా సిలబస్. అది ప్రొసీజర్, యానయాన్స్, క్యాటయాన్స్, ప్రిలిమినరీ, ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్. కాబట్టి ఆ ప్రొసీజర్ మీద కొంచెం పట్టు రావాలి మీకు. సరేనా? సరేనా? మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు తెలిసి ఇంకా ఈ నెక్స్ట్ వీక్ ఏమన్నా మీకు సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమంటారు, లేదంటే సో ఇంకా మీకు ఎగ్జామ్స్ కమెంట్స్ అవుతాయో చూద్దాం. సో మీరు వెయిట్ చేస్తుండండి. బట్ ప్రిపరేషన్ అయితే వదలకుండా చదువుతుండండి. సో ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో తెలిసలేదు కాబట్టి ప్రిపరేషన్ లో అయితే ఉండండి. సడన్ గా ఎగ్జామ్స్ ఉన్నా మీరు రెడీగా ఉండాలి. మేడం సెకండ్ సెమ్ సిలబస్ స్టార్ట్ చేయమంటే ఎగ్జామ్స్ ఉండవని అర్థమా మేడం? అట్లా చెప్పేది లేదు. అంటే ఇంకెన్ని రోజులు ఫస్ట్ సెమ్ వింటారు. ఆల్రెడీ ఆఫ్లైన్ లో మీకు సిలబస్ అయిపోయింది కదా, మరి ఇంకా మీకు ఇప్పటికే బేజార్ అయితే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ సెకండ్ సెమ్ స్టార్ట్ చేసినాయి. సో ఫస్ట్ సెమ్ మళ్ళా ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మీకు ఎగ్జామ్స్ పెడతారు. ఏది క్లారిటీ లేదు గౌరీ చెప్పడానికి. మాకు కూడా ఏం తెలియదు. ఏదైనా మేము కూడా మీలాగానే పేపర్ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తాను. సో ఏదైనా ప్రిన్సిపల్ సార్ చెప్పిన వెంటనే మీకు షేర్ చేస్తున్నాం. అక్కడికి ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. మీరు పెద్ద పిల్లలు కదా, మీకు ఉంటాయి ఎగ్జామ్స్. అది ఎప్పుడు అనేది తెలియదు ఇంకా. సరేనా? సరే లెట్ అయిదమ్మా. సో సెకండ్ సెమ్ స్టార్ట్ చేయండి అంటే స్టార్ట్ చేసేదే. మేమైతే రెడీగా ఉన్నాం. సరేనా? ఉందినా? థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్.